యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 28:16. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, విశ్వసించేవాడు కలవరపడడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసమునకు విరోధమైనటువంటి క్రియ ఏంటి అంటే కలవరం. విశ్వసించేవాడు కలవరపడ్డు, కలవరపడేవాడు దేవుని యందు విశ్వాసము ఉంచలేడు. హల్లెలూయా. ఈ దినము మనల్ని కలవరపరిచే, మనల్ని ఇబ్బందిపరిచే పరిస్థితులు మన హృదయంలో కలవరపరుస్తున్నట్లయితే మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. మన పరిస్థితులు దేవునికి అప్పగించగలిగినప్పుడే మనకు అట్టి విశ్వాసం కలుగుతుంది. మరి దేవుని యందు విశ్వాసం ఉంచుటకు మనం మొట్టమొదట కలవరాన్ని తీసిపెట్టుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో యేసయ్య చెప్తాడు, మీ హృదయం కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితులు మనను కలవరపడనీయక దేవుని యందు విశ్వాసం ఉంచువారిగా మనము నిలబడాలి. ఈ దినము మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ మన ముందు కనబడుతున్నప్పుడు మరి ఈ పరిస్థితుల్లో, ఈ యొక్క శోధనలో నేను ముందుకు వెళ్ళగలనా అనేటువంటి పిరికితనం, భయం మానవుని ప్రతిదినము నూతనంగా ఆవహిస్తుంది. మరి ఒక రకమైనటువంటి కలవరాలు మన హృదయాల్లో సాతానుడు పుట్టించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచువాడు తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా దేవుని సహాయముతో, దేవుని యందు విశ్వాసం ఉంచి దాటి ముందుకు పోతాడు. ఎందుకంటే మరి ఇంతకు ముందు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు నిన్ను నడిపించాడు కదా. ఆయన ఇప్పటి వరకు నిన్ను నడిపించకపోతే మనం కలవరపడాలి. ఇప్పటి వరకు నీ పరిస్థితులన్నింటిలో నిన్ను బలపరిచిన దేవుడు, నీ జీవితాన్ని స్థిరపరిచిన దేవుడు ఇకపై కూడా నిన్ను నడిపించేందుకు ఆయన సర్వశక్తిమంతుడు. నువ్వు విశ్వసించిన దేవుడు నీకు విడుదలివ్వడానికి శక్తి కలిగిన వాడు, కానీ ఆయన బలహీనుడు కాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనము చదివితే దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వెలే మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం. ఎవరి సాక్షి సమూహం? పరిశుద్ధ గ్రంథములో మరి అనేకుల యొక్క విశ్వాసము పరీక్షించబడింది. పలు విధాలుగా, పలు పరిస్థితుల్లో వారి విశ్వాసం పరీక్షించబడినప్పుడు మరి ఆ విశ్వాసంలో వాళ్ళు స్థిరంగా నిలుచుట ద్వారా వారి పరిస్థితులను వాళ్ళు జయించగలిగారు. ఆ పరిస్థితులు దాటి ముందుకొచ్చారు. వారి విశ్వాసమును బట్టి వారు ఎదుర్కొన్న శోధనలు అందరికీ ఒకే రకమైన శోధనలు రాలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి పరిస్థితులు, శోధనలు వారు ఎదుర్కొన్నారు.
మరి ఇటువంటి ప్రతి పరిస్థితిలో కూడా వారు ఎదుర్కొనే ఎటువంటి శోధనలో కూడా వారు ధైర్యంగా ముందుకి దాటుకొని వెళ్ళి గొప్ప సాక్షి సమూహముగా వారు మన కొరకు సాక్షులుగా నిలబడి ఉన్నారు. హల్లెలూయా. అందుకే మన విశ్వాసం బలపడాలి అంటే మనం చేయాల్సింది ఏంటంట, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఈ గొప్ప సాక్షి సమూహం ఎక్కడ ఉందంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ గొప్ప సాక్షి సమూహము నిన్ను బలపరచడానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము బలహీనమవుతున్నట్టు అప్పుడు మన విశ్వాసము మరి మనకు కలవరాన్ని తీసుకొని వస్తున్నప్పుడు, అంటే విశ్వాసము కోల్పోయే పరిస్థితులు మనకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని తీసి దేవుడు అనేక మంది జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేశాడు, ఒక్కొక్కరు విశ్వాస వీరులుగా వారు ఒంటరిగా ఉన్నవారు సైన్యములను ఎలా జయించారు, మరి విశ్వాసం కలిగి వారు ఎరికో కోటలు లాంటి కోటలను ఎలా కూల్చినారు, ఎర్ర సముద్రమును ఎలా జీవించినారు, దేవుని సహాయముతో వారు మరణాన్ని కూడా ఎలా జయించారు, అన్నీ మనం ఏం చేయాలి? మనము ధ్యానించాలి. మనము వాటిని ధ్యానించినప్పుడు మన విశ్వాసము బలపరచబడుతుంది. అంతేకాని అవిశ్వాసపు మనుషులతో మనం కూర్చొని మన సమస్యల గురించి మనం చెప్పడము, మన పరిస్థితుల గురించి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం, వాళ్ళ ఆలోచనలు తీసుకోవడం మనల్ని ఏం చేస్తుంది? ఇంకా కలవరంలో తీసుకెళ్తుంది. వాళ్ళు ఏం చెప్తారు? మేమే జయించలేకపోయినాం, ఇంకా నువ్వేడ జయిస్తావు, మేమే ఓడిపోయిన వాళ్ళం, నువ్వు తప్పక ఓడిపోతావు అంటూ మన విశ్వాసము బలహీనమయ్యే విధంగా వాళ్ళు క్రియపరుస్తారు. అలాంటప్పుడు మనము ధైర్యపరచబడతామా, లేదా బలపరచబడతామా, లేదా మనం బలహీనమైపోతామా? బలహీనమైపోతాం. అందువల్లే చాలా మంది విశ్వాసములో బలహీనులైపోతున్నారు, విశ్వాసము లేని వారిగా తయారైపోతున్నారు. కాబట్టి నీ విశ్వాసం బలపడాలంటే మనం ఏం చేయాలంట? ప్రతి భారాన్ని తీసి పక్కన పెట్టాలి. నీ హృదయంలో ఏది భారం అనిపిస్తుంది, నీ జీవితంలో ఏది భారం అనిపిస్తుంది, ఆ పరిస్థితులన్నీ కూడా నువ్వు దేవునికి అప్పగించి ప్రతి విధమైన చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి, అంటే మనల్ని సమస్యల్లోకి ఇరుకపెట్టేటటువంటి ప్రతి పరిస్థితిని మనం విడిచిపెట్టి మన విశ్వాసములకు కర్త, అంటే మనలో విశ్వాసం కలగడానికి కారణమైన వాడు, దాన్ని కొనసాగించువాడు ఎవరు? ప్రభువైన యేసు. హల్లెలూయా. నీలో విశ్వాసాన్ని పుట్టించిన వాడు ఆయనే, నీ విశ్వాసాన్ని కొనసాగింప చేయువాడు కూడా ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఆ యేసు వైపు నువ్వు చూడాలంట. ఆమేన్. నీ విశ్వాసానికి పరీక్ష కలుగుతున్నప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. నా విశ్వాసముల కర్త, నా విశ్వాసాన్ని కొనసాగించేవాడు అయినటువంటి ఆ యేసు వైపు చూస్తూ నేను ముందుకు నడుస్తాను. మరి యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తున్నప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు? అరే, నువ్వు నీటి మీద నడుస్తున్నట్లయితే నేను కూడా నడుస్తాను, నేను కూడా నడవడానికి ప్రయత్నం చేస్తాను. వెంటనే యేసు ప్రభు లేదు లేదు, నువ్వు నేను దేవుని కుమారుని కాబట్టి నడుస్తున్నాను, నువ్వు నడవలేవు, కూర్చో, పడవ మీద కూర్చో, నువ్వు బయటికి రావద్దని చెప్పేసి యేసయ్య అన్నాడా? అనలేదు. యేసయ్య ఏమంటాడు? నీ విశ్వాసము గొప్పది, కమాన్, నువ్వు కూడా నడువు, నేను నడిచానంటే నువ్వు కూడా నడుస్తావు అని చెప్పి యేసు ప్రభు పేతురు లేచి నడవమని చెప్పాడు. పేతురు యేసు వైపు చూసినంతసేపు అతను చక్కగా నడిచాడంట. కానీ ఎప్పుడైతే అతను నీటి వైపు చూశాడో నీళ్ళలోకి మునిగిపోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు యేసు వైపు చూస్తే మన విశ్వాసము ద్వారా
నీటి మీద మనం నడుస్తాం, లేదా మన శ్రమలన్నిటిని దాటి మనం ముందుకు నడుస్తాం. కానీ మన శ్రమలు మనం చూస్తూ, మన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామంటే ఆ గాలి తుఫాన్లకు కొట్టుకుపోయి మునిగిపోతారు అనేక మంది. కాబట్టి ఈ దినము నీ జీవితము ఒక పెద్ద సముద్రంలాగా ఉందేమో, నీ జీవితపు పరిస్థితులు ఇవన్నీ కూడా. ఆ సముద్రం మీద నడిచి రాగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సముద్రంలో మునిగిపోకుండా నీ చేయి పట్టుకొని లేవనెత్తగలిగినటువంటి బలవంతుడు యేసుక్రీస్తు. కాబట్టి నీ విశ్వాసం కర్త, నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు అయినటువంటి ఆ యేసుని వైపు నువ్వు కానీ చూడగలిగితే, నీ పరిస్థితులన్నిటినీ దాటి నేను పోగలనని ఆ యేసయ్య వైపు నువ్వు చూస్తే నువ్వు నీటి మీద నడవగలవు. హల్లెలూయా. మరి ఈ యొక్క సమస్యలన్నిటిని ఈదుకొని నువ్వు ముందుకు నడవగలవు, దాటిపోగలవు. దేవుడు నీకు సహాయము చేయడానికి ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆ యేసు వైపు మనం చూసినప్పుడు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తామంట. మన ఎదుట ఒక పందెములాగా మన జీవితం ఉంది. ప్రతిరోజు దీన్ని మనం గెలవాలి, దీన్ని మనం దాటిపోవాలనేటువంటి టార్గెట్స్ మన ముందు ఉంటాయి. వాటిని జయించాలంటే, వాటిని దాటి ముందుకు పోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం అనేటువంటి ఫ్యూయల్ మనకు కావాలి, ఇంధనం. కాబట్టి ఆ విశ్వాసం అనే ఇంధనం ఎప్పుడు ఫుల్గా స్ట్రాంగ్గా ఉంటుందో మనం దాన్ని చాలా స్పీడ్గా దాటి ముందుకు వెళ్ళిపోతాం. మన విశ్వాసము తక్కువైపోయి బలహీనమైపోయి మనము యేసుతో సహవాసం కాక లోకంతో సహవాసం, లోకము వ్యక్తులతో మన మాటలు, లోక సంబంధమైన వాళ్ళు ఆ సమస్యను దాటలేక ఓడిపోయారని తెలుసుకొని అదే నిరుత్సాహం మనలో ఉందనుకోండి, మనం మా పరిస్థితులని వాళ్ళలాగా ఓడిపోయినట్టు మనం కూడా ఓడిపోతాం. కాబట్టి మన దృష్టి అంతా ఎవరి వైపు ఉండాలి? విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు వైపు ఉండాలి. ఈరోజు నేను ఎదుర్కోబోయే ఈ పరిస్థితులు నేను మనుషుల్లాగా ఎదుర్కోను, ఇతర మనుషుల్లాగా నేను వాటిని దాటిపోను. కానీ నా విశ్వాసములకు కర్త నన్ను కొనసాగింపచేసి, ఆ విశ్వాసాన్ని కొనసాగింపచేస్తూ నాకు జయం అనుగ్రహించే యేసు వైపు నేను చూస్తాను. ఆ యేసు సహాయముతో నేను పరిస్థితులన్నిటిని నేను జయిస్తాను అని నువ్వు విశ్వసించినట్లయితే ప్రతి పరిస్థితి నీకు సులువుగా మారిపోతుంది. ప్రతి పరిస్థితి. మన ఓటమికి కారణం ఏంటంటే కలవరపడ్డం, పరిస్థితులు చూసి కృంగిపోవడం. ఖచ్చితం మనకు ఈ లోకంలో ఖచ్చితంగా శోధనలు వస్తాయి, మనకు ఖచ్చితంగా విరోధులు ఉంటారు, మనకు ఖచ్చితంగా అనుకోని విధంగానే మన జీవితం కొనసాగుతుంది. కానీ వీటన్నిటిలో నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరచడానికి ప్రభు ఈ యొక్క పరిస్థితులు అనుమతిస్తాడు. హల్లెలూయా. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే దాని ద్వారా నువ్వు గొప్ప విజయం పొందడానికి. 1 పేతురు 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి సువర్ణము అగ్ని పరీక్ష ద్వారా శుద్ధి చేయబడుతుంది. అంతేగాని సువర్ణమును మనం తీసుకొని మరి ఇంకొక రాయి తీసుకొని గీకుతున్నాం అనుకోండి, ఆ బంగారంతా కొట్టుకుపోద్ది. దానికి అగ్ని పరీక్ష జరిగితేనే అది విలువైనటువంటి సువర్ణముగా తయారవుతుంది. దానికంటే మన విశ్వాసం అమూల్యమైనదంట. మనకేందంటే బంగారే విలువైంది అనుకుంటాం. బంగారు కంటే విలువైనది నీ విశ్వాసం. బంగారు కంటే నా విశ్వాసం విలువైనదా?
మరి లోకపరంగా చూస్తే మరి బంగారు విలువే ఎక్కువ కదా. నా విశ్వాసము వెల కట్టగలమంటే వెల కట్టలేనిది నీ విశ్వాసం. అది అత్యంత విలువైంది నీ విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి అత్యంత విలువైనటువంటి ఆ విశ్వాసం ద్వారా మనము ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో కార్యాలను మనం జయించాం. ఎన్నో పరిస్థితులను దాటి ముందుకొచ్చాం. మరి ఇన్ని పరిస్థితులు దాటి వచ్చాం కదా, వాటన్నిటి విలువ మనం వెలగట్టగలమా? నీ జీవితంలో నువ్వు విశ్వాసం ద్వారా పొందుకున్న విజయాల యొక్క విలువ మనం ఎప్పుడైనా ఆలోచించామా? దాని యొక్క వాల్యూ ఎంతని, దాని విలువ మనము ఆలోచించాం కాబట్టి మన విశ్వాసము బలహీనమైంది అనే విధంగా మనం అనుకుంటాం. మన విశ్వాసంతో ఎన్ని గొప్ప కార్యాలు మనం సాధించాం, ఎన్ని గొప్ప విజయాలు దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు మరి మనకు ఆశ్చర్యం కలుగుతాయి. నేనా ఇది చేసింది, నా విశ్వాసంతో ఈ యొక్క కార్యాలు జరిగినాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం గమనిస్తే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం ఇక్కడ చెప్తుంది, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. చూసారా ఎలా ఎరుకో గోడలు కూలినాయి? విశ్వాసం ద్వారా కూలిందంట. గోడలు కూలగలవా? గోడలు కూలుతున్నాయి. శత్రు క్రియలను దేవుడు వారి విశ్వాసమును బట్టి లయపరిచారు. 33వ వచనం మనం చదివితే, వారు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానములు పొందారు, సింహపు నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదాలను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలు పారదోలారు, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందారు, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందకోరి విడుదల పొందనులక యాతన పెట్టబడ్డారు. కాబట్టి చూడండి ఎన్నెన్ని జయాలు వాళ్ళు పొందుకున్నారు. మరి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానించకపోతే వారి విశ్వాస క్రియలు మనకు ఎలా తెలుస్తాయి? మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడే పరిశుద్ధ గ్రంథంలో వారి విశ్వాసమునకు దేవుడిచ్చిన గొప్ప గొప్ప విజయాలు మనం ఎరిగినప్పుడే మనము మన యొక్క విశ్వాసము బలపరచబడుతుంది. హల్లెలూయా. అప్పుడు ఈ అమూల్యమైన విశ్వాసం ఏమవుద్దంట? శోధనల చేత పరీక్షకు నిలుస్తుంది. అనుదినము ఒక కొత్త శోధన. నిన్న జరిగినటువంటి శోధన ఈ రోజు ఉండదు, ఈ రోజు ఎదుర్కొనే శోధన రేపు ఉండదు. ప్రతిరోజు ఒక కొత్త విధానమైనటువంటి సమస్యను సాతాను సృష్టిస్తాడు. కానీ వాటన్నిటిని కూడా మనం ఎలా జయిస్తామంటే విశ్వాసంతో. ఆ విశ్వాసంతో మనము ఆ పరిస్థితులు అన్నిటిని జయించినప్పుడు ఒక దినము ప్రభు అయిన యేసు ప్రత్యక్షమైనప్పుడు మన విశ్వాసమునకు మెప్పు, మహిమ, ఘనత ఆయన ద్వారా కలుగుతుందట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుతుందట. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ లోకమును జయించెదరు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి జయించే ఆలోచన, ఆ కృప, నడిపింపు దేవుడు నీకు అనుగ్రహిస్తుంది. ఆ యొక్క పరిస్థితిని జయించగలిగింది మనము ఎలా జయించామంటే మన విశ్వాసము ద్వారా జయిస్తాం. మన విశ్వాసం మట్టుకే అన్ని పరిస్థితులను జయించేందుకు సహాయం చేస్తుంది. కాబట్టి విశ్వసించువాడు ఏమవుడు? విశ్వసించువాడు కలవరపడ్డం. కలవరపడేవాడు విశ్వాసం ఉంచలేడు. మనం ఈ దినము కలవరపడుతున్నామా, విశ్వాసం ఉంచుతున్నామా? నీ విశ్వాసము మరి కొట్టుకుపోతుందా అలల చేత, లేదా నీ విశ్వాసము అలలలో స్థిరంగా నిలబడుతుందా?
జీవిత శ్రమలనే అలలు, జీవితంలో శోధనలనే అలలు, జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితులు మనలను కొట్టుకుపోజేస్తున్నాయా? ధైర్యంగా ఉండండి. యేసు మనకు తోడై ఉన్నాడు. ఆయన లోకాన్ని జయించాడు. కాబట్టి నువ్వు కూడా తప్పక జయిస్తావు. నేను బలపరుచు క్రీస్తు వల్ల నువ్వు సమస్తమును జయించగలవు. దానికి తగిన విశ్వాసము ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయనే మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. విశ్వాసాన్ని కొనసాగింపజేస్తాడు. కాబట్టి ఆ యేసు వైపు చూడండి. నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా నేను చూడాల్సింది ఎవరిని? యేసయ్యను. హల్లెలూయా. నేను చూడాల్సింది యేసయ్యను. ఆ యేసు వైపు నేను చూస్తూ ఉంటే ఈ పరిస్థితులన్నీ కూడా దాటి వెళ్ళే జ్ఞానము, కృపను దేవుడు అనుగ్రహించి వీటిని అన్నిటిని దాటింపజేస్తాడు. ఈ పరిస్థితులన్నిటిని దాటింపజేస్తాడు. ఒకసారి మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో కఠినమైన పరిస్థితుల్లో ప్రభువు నిన్ను ఎలా తప్పించాడు, ఎలా కాపాడాడు, ఎలా నిన్ను బలపరిచాడు. పరిస్థితులన్నీ మనము జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఇన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయం చేయగా ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో కూడా దేవుని సహాయంతో నేను దాటి ముందుకు వెళ్తాను. నేను కలవరపడను. కలవరానికి నేను అవకాశం ఇవ్వను. అపవాది మనల్ని కలవరపరచాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే కలవరం వచ్చినప్పుడు మనలో విశ్వాసం కోల్పోతాం. మనలో నిజమైన సంతోషం, సమాధానం కోల్పోతాం. దానివల్ల ఏమవుతుంది? లేనిపోని బీపీలు, టెన్షన్లు, షుగర్లు, ఇవన్నీ కూడా రకరకాల వ్యాధులు, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మనం ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా పెట్టుకుంటామో సంతోషం, హృదయము ఆరోగ్యదాయకం అంట. హల్లెలూయా. సంతోష హృదయం ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు నీకు. దేవుడే. మనము ఊరికే నవ్వుతున్నామంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. దేవుడు నిన్ను సంతోషింప చేయాలా. హల్లెలూయా. మరి చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం చూస్తే, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తాడు. కాబట్టి మనము పరిస్థితులు విరోధంగా వస్తున్నాయా? ఆ పరిస్థితుల్లో మనము ప్రభువును ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభువులో ఆనందించండి. అదేంటిది? ప్రభువులో ఎట్లా ఆనందిస్తాము? ఎలా ఆనందిస్తామంటే, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది. ఎల్లప్పుడు ప్రభువునందు మనం ఎలా ఆనందిస్తామంటే 6వ వచనం చెప్తుంది. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. కాబట్టి ప్రభువులో ఆనందించాలంటే మాకు ఏ సమస్య లేనప్పుడే మేము ఆనందిస్తాము. సమస్య వస్తే మేము ఏడుస్తూ ఉంటాము, మేము కలవరపడుతూ ఉంటాము అంటే అప్పుడు ప్రభువులో ఆనందించలేము. సమస్యలో ప్రభువులో ఆనందించాలి. పౌలు శీలలు చెరసాలలో సంతోషించారంట. మన జీవితం చెరలాగా మనకు కనిపిస్తున్నట్టయితే మనం ఏం చేయాలి? మన చింతకు కారణమైన పరిస్థితులన్నీ కూడా మన విశ్వాసాన్ని కర్త కొనసాగించువాలైనటువంటి ఆ యేసు చేతిలో పెట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువుతో ఆ యొక్క సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనా సంబంధం, ప్రార్థన అనుబంధం. ఈ ప్రార్థన అనుబంధమే మనకు కలవరాన్ని తీసేస్తుంది. కలవరం కలగజేయదు. మనకు సరైన ప్రార్థనా జీవితాలు లేదా ప్రభువుతో ఆత్మీయ బంధం అనేది లేదనుకోండి, చిన్న చిన్న దానికి టెన్షన్, చిన్న చిన్న దానికి కలవరం. కొంతమందికి ట్యాబ్లెట్లు మింగాలంటేనే కలవరం. కొంతమందికి చిన్న సమస్య వస్తేనే విపరీతమైన టెన్షన్. ఎందుకు టెన్షన్ పడుతుంది? దేవుడు ఉన్నాడు మనకు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
మన పక్షాన ఉన్నవాడు మనం ఎరిగితే మనం ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. మన పక్షాన ఉన్న దేవునికి మన మనకు ఆయనతో ఉన్న బంధం మనకు స్ట్రాంగ్గా ఉంటే మనకి ఏమనిపిస్తుందంటే, నేను ఏమి చెప్పినా నా యేసయ్య వింటూ ఉన్నాడు. ఆయన నాకు జవాబిచ్చి తీరుతాడు. ఆయన ఇచ్చే జవాబు ఎలా ఉంటుందంటే, నా శత్రువు గుయ్యమనిపించేటట్టు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అది ఎటువంటి శోధనైనా దాన్ని దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువులో ఆనందించు. ప్రభువులో ఆనందిస్తూ ఉన్నప్పుడు అప్పుడేమైపోద్దంట, శత్రువు సంఖ్యలు ఆటోమేటిక్గా తెగిపోతాయి. శత్రు క్రియలు ఆటోమేటిక్గా నయమైపోతాయి. కొంతకాలం ఒకవేళ వాళ్ళ క్రియలు పనిచేస్తాయేమో, కానీ ఒక దినముని దేవుడిని జీవితంలో ఏర్పాటు చేస్తాడు. ఆ దినమున దేవుడు నిన్ను నిశ్చయంగా పైకి లేవనెత్తాడు. మన విశ్వాసానికి శోధన అనే పరీక్ష అనేది ఉంటుంది కొంతకాలం, కానీ దాన్ని సహించిన వాడు ధన్యుడంట. హల్లెలూయా. కాబట్టి నిశ్చయముగా ఈ శోధనను అనుమతించిన దేవుడు జయమును కూడా నిశ్చయంగా ఇస్తాడు. ఈ పరిస్థితిని అనుమతించిన దేవుడు తప్పి వెళ్ళే మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుందంటే విజయం రాబోతుంది. జయం ఖచ్చితంగా మనం పొందుకుంటాం. మనము జయ జీవితంతో ప్రభు వెంట మనం ముందుకు నడవబోతున్నాం. హల్లెలూయా. మనము మన పరీక్షలో ఓడిపోవడానికి కాదు మన పరీక్షలు వచ్చేది. మన పరీక్షలన్నీ మన విజయానికి. మనము విజయము పొందుకున్న యేసు వైపున్న, ఓడిపోయిన యేసు వైపు కాదు మనం ఉండేది. ఆయన నేను సమస్తాన్ని జయించానని చెప్పాడు. మరి అలాంటప్పుడు జయించేవాడి పక్షాన ఉంటే మనకు జయం వస్తుందా, మనం ఓడిపోతామా? ఆటోమేటిక్గా మనకు విజయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన సమస్తాన్ని జయించాడు. జయించిన దేవుడు మన సైడ్ ఉన్నాడంటే మనం ఖచ్చితంగా జయిస్తాం. దేవుడు నా పక్షాన ఉండగా మనకు విరోధముడు ఏ పరిస్థితులు కూడా మనలను ఓడింప చేయలేవు. ఎప్పుడు ఓడిపోతారంటే దేవుని వెంట మనం జయం పొందిన ఆ యేసు వెంట మనం లేనప్పుడు మనం ఓడిపోతాం. ఆ యేసుకు దూరమైనప్పుడు మనం ఓడిపోతాం. యేసుతో ఉండండి, యేసు వెంట నడవండి, యేసు వైపు చూడండి, యేసుకి అప్పగించండి. యేసు మనకు జయమిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. విశ్వసించేవాడు కలవరపడ్డు అని దేవుని వాక్యం చెప్తుంది. నాయనా, మేము ఎవరిని ఎందుకు విశ్వాసం ఉంచామో ఆ యేసుని మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి, మా జీవితాలు మేము ఎదుర్కొన్న పరిస్థితులన్నిటిలో ఇప్పటి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తోడై ఉండి మాకు ఇచ్చిన గొప్ప విజయాలను బట్టి మేము స్తుతించాలి. తండ్రి, ఆ విశ్వాసం ద్వారా బలపరచబడాలి. ఆ కార్యాలు జ్ఞాపకం చేసుకొని బలపరచబడాలి. ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా నిశ్చయముగా అదే యేసు, నేను ఈ లోకాన్ని జయించానని చెప్పిన యేసు మాకు తోడై ఉండి జయం అనుగ్రహిస్తాడు కనుక మేము ఆయన వైపు చూసి నడవాలి. ఆయనకు మా పరిస్థితులు అప్పగించాలి. మరి ఆయనకు మేము ప్రార్థన విజ్ఞాపనలు మేము చేయాలి. ఆయనను మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఘనపరుస్తున్నప్పుడు మాలో ఉన్నటువంటి చింత మమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. మాలో ఉన్న కలవరాలు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి. మాలో ఉన్న భయాలు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి. నిశ్చయంగా దేవుడు మా పక్షాన ఉన్నాడు కనుక ప్రతి పరిస్థితిని మేము జయించి తీరుతాం, దాటి ముందుకు వస్తాం. మరి శోధన సమయం అని దేవుడు అనుమతించినట్లు విజయ సమయాన్ని కూడా దేవుడు అనుమతించి తీరుతాడు. ఆ దినమున మేము నిశ్చయముగా జయం పొందిన వారముగా ప్రభువు వెంట ఘనతను, మెప్పును మేము పొందుకుని తీరుతాం. సో అట్టి అద్భుతమైన విజయాలు మీ బిడ్డలమైన మాకు అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందగలరు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.